హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొణితలవారి అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి. లాస్ట్ టైం అమ్మవారి వీడియో చేశాను కదా, అదైతే 57K వ్యూస్ వచ్చింది. సో అది మీ అందరి సపోర్ట్ వల్లనే ఆ వీడియో కూడా అందరికీ బాగా నచ్చింది. సో బాగా వైరల్ అయింది. ఇప్పుడైతే నేను అమ్మవారి నెల పండుగ రోజు కారణంగా ఘటాలు ఊరేగింపు అయింది. ఎన్ని ఘటాలంటే 1 కాదు, 100 కాదు, 500 కాదు, మొత్తం 3000 ఘటాలన్నమాట. చూస్తున్నారు కదా, అందరూ ఘటాలు పట్టుకుని రెడీగా అయితే ఉన్నారు. మేము కూడా ఘటాలు అయితే పట్టుకున్నాం. మా తేజు ఘటం తీసుకుంది చూస్తున్నారు కదా. అండ్ యాక్చువల్గా మేము ఏంటంటే వ్లాగ్ కోసం అని వెళ్ళామన్నమాట, వీడియో కవర్ చేద్దాము అని. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళు కూడా మీరు కూడా ఘటం పట్టుకోవచ్చు కదమ్మా అన్నారనమాట. సరే దేవుడిదే కదా అని చెప్పేసి మేమైతే ఘటం పట్టుకున్నాం. అయ్యో వ్లాగ్ మిస్ అయిపోయింది ఎలా అనుకున్నాం. లక్కీగా మా శశి అక్కడికి వచ్చాడు. శశికి అయితే మొబైల్ ఇచ్చేసి నీ ఇష్టం వీడియో కవర్ చేసే మేము ఘటం పట్టుకుంటామని చెప్పాం. సో వీడియోస్ అన్ని తను తెలిసిన వరకు తనైతే కవర్ చేశాడనమాట. అమ్మవారు మాతో ఘటం తీసుకురావాలని అనుకున్నారేమో, అందుకే నాకు ఘటం పట్టుకునే అదృష్టం అయితే దక్కింది. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వ్లాగ్స్ చేసినప్పుడు అయితే ఘటం పట్టుకున్నాను 2-3 మినిట్స్ అనమాట, అంతకన్నా ఎక్కువ ఎప్పుడు పట్టుకోలేదు. ఈసారి ఏంటంటే మ్యాక్సిమం 3 hours పట్టుకున్నాను అనమాట, మధ్యలో ఎవరికి ఇవ్వలేదు. సో నేనే పట్టుకున్నాను మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ వరకు. అండ్ టెంపుల్ లైన్లోనే ఒక 1 hour వెయిట్ చేసామన్నమాట. 1 hour కూడా కంప్లీట్గా నేనే పట్టుకున్నాను. ఈ ఘటం ఏంటంటే ఊరంతా ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఘటాన్ని చూపించి గుడి లోపలే ఘటాన్ని అయితే పెట్టేస్తారనమాట. సో మొత్తం మీకు కంప్లీట్గా వీడియో చూస్తేనే మీకు మొత్తం తెలుస్తుంది. అనకాపల్లి నూకాలమ్మ పండుగ రాష్ట్ర పండుగగా అయిన తర్వాత చాలా అంటే చాలా గ్రాండ్గా పండుగను చేశారు. అదంతా మీకు తెలిసిన విషయమే. ఈ నెల రోజులు స్టేడియంలో చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. షార్ట్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. మీ అందరికీ లాంగ్ వీడియో కావాలి అనుకుంటే నా కమెంట్లో చెప్పండి, నేను అది లాంగ్ వీడియో కూడా చేస్తాను. నెల రోజుల పండుగవి చూస్తున్నారు కదా, గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాం. అన్ని ఘటాలు లైన్గా రావడం వల్ల భలే అనిపిస్తుంది. అండ్ ఈ ఘటాల మధ్యలో ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అనమాట. క్రౌడ్లో అంటే కలిసి వెళ్ళినా సరే ఆ జనాల్లో కలిసిపోతాం, ఎవరెక్కడుంటో తెలియదు. నేను ఒక దగ్గర, మా తేజు ఒక దగ్గర, అక్క వాళ్ళు ఒక దగ్గర, అలా అయిపోయాం అనమాట. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాము. ఎందుకు అంటే ఘటం ఎక్కడ పడిపోతుందో అని భయం. అదిగో నేను వచ్చేసి నన్ను చూసినారు కదా, ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తున్నాను. ఘటం ఏమైనా ఎవరి చెయ్యన తగలైనా, మన చెయ్యి నొప్పి వచ్చి పడేసినా సరే మనకి ఏదో ఫీలింగ్ ఉంటుంది, అమ్మో మనసులో ఆగిస్తుంది అనమాట, అమ్మో ఏదో అయిపోతుంది ఏంటి అని. బట్ ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు, ఇకపై కూడా అలా జరగదు. ఎందుకంటే అమ్మవారి దయ ఉంటుంది కనుక. ఘటం అంటే సాక్షాత్తు అమ్మవారే కదా. మీకు ఈ జనాల్లో ఎక్కడ చూసినా ఎక్కువ ఎల్లో కలర్, రెడ్ కలర్ ఇవే కనిపిస్తున్నాయి కదా, ఒక డ్రెస్ కోడ్ పెట్టున్నట్టుగా. అవునండి, చాలా మంది అయితే డ్రెస్ కోడ్ పెట్టుకున్నారనమాట. అండ్ ట్రెడిషనల్ గా బాగుంటుంది కదా, కొంతమంది ఎల్లో, కొంతమంది పింక్, కొంతమంది రెడ్ అనమాట. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎల్లోనే వేసుకెళ్ళాను, ఏదో నాకు తెలిసినట్టుగా. ఇన్ని వేల ఘటాలు ఒకేసారి చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. అండ్ చూడటానికి కూడా చాలా కన్నుల పండుగగా ఉంటుంది కదా. నాకైతే భలే భలే నచ్చింది. చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారనమాట. నేనైతే అవన్నీ మిస్ అయ్యాను, ఎందుకంటే ఘటం పట్టుకుని ఆ జనంలో ఉండిపోయాను కదా. ఘటాలు మాత్రమే కాదు, అమ్మవారికి సారే కూడా పట్టుకు వెళ్తున్నారనమాట. రకరకాల స్వీట్స్ కానీ, కూరగాయలు కానీ, చీరలు కానీ, ఏదైనా మనం అమ్మవారికి ఏం సమర్పించాలి అనుకుంటే అవన్నీ అయితే పట్టుకొని వెళ్తున్నారు. ఇంత ఘనంగా ఘటాలు ఊరేగింపు అవుతుంది, మేము చూస్తున్నాం కానీ అయ్యో మేము ఘటం పట్టుకోలేకపోయాం అని చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా. అలా ఏం అనుకోకండి, మీ అందరి వంతు నేనైతే ఘటం పట్టుకున్నాను కదా. సో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరే ఘటం పట్టుకున్నానని అమ్మవారిని స్మరించుకుంటూ చూడండి. మీరే ఘటం పట్టుకున్న ఫీల్ వస్తుంది అండ్ పుణ్యం కూడా వస్తుంది. ఏంటి వీడియో చూసినంత మాత్రాన పుణ్యం వచ్చేస్తుందా అనుకుంటున్నారా? ఇలాంటి మంచి మంచి పవిత్రమైన కార్యక్రమాలు చేసినప్పుడు అవి చేయటమే కాదు, చూసినా కూడా పుణ్యమే. అలా మాట్లాడుకుంటూ మనం గుడి లోపలికి అయితే వచ్చేసాం. నేను లాస్ట్ టైం ఘటాలు పట్టుకున్నప్పుడు కూడా ఆయిల్ అయితే నాకు ఒలిగిపోయింది అండ్ 2-3 minutes నేను పట్టుకున్నాను. ఈసారి అలా అవ్వకూడదు అనుకున్నాను, కానీ ఈసారి కూడా అలానే అయింది. అప్పుడైతే డ్రెస్ పైన పడింది, ఇప్పుడు మొత్తం ఫేస్ పైన ఆయిల్ పడిపోయింది అనమాట. ఆ దీపం వెలికి ఆయిల్ మొత్తం మరిగి ఉంది, వేడి ఆయిల్ నా ముఖం మీద పడింది అనమాట. లక్కీలీ నాకైతే అమ్మవారి దయ వల్ల ఏం కాలేదు. నాకే ఎందుకు ప్రతిసారి ఇలా అవుతుంది అని అనుకున్న టైంలో నా మనసు నాకు ఒకటే చెప్పింది, అమ్మవారిది ఎప్పుడు ఘటం పట్టుకున్నా నీకు ఇలా అవుతుంది అంటే నీ లైఫ్లో ఉన్న దుష్ట శక్తులు, నీకున్న కష్టాలు అన్నీ నూనె రూపంలో జారిపోతాయి అని. నూనె జారుతూ ఉంటుంది కదా, సో అలానే నీ సమస్యలు కూడా జారిపోతాయి అని. నిజమే కదా అనుకుని నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఇలా ఘటం పట్టుకొని ఇన్ని గంటలు వెయిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే చేతులన్నీ నొప్పి వచ్చేసి. ఆల్రెడీ ఎప్పుడు పట్టుకునే వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు, నేను ఫస్ట్ టైం అనమాట ఇంతసేపు పట్టుకోవటం. ఘటం పట్టుకునే వాళ్ళు, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు, అంత జనం ఎక్కువైపోయి మాకు దర్శనం అయితే ఒక 1 hour పైన పట్టింది అనమాట మాకు దర్శనానికి. సో లైన్లో చాలాసేపు అయితే వెయిట్ చేసాం. ఘటం పట్టుకుని అంతసేపు వెయిట్ చేయడం చాలా కష్టం, కానీ అమ్మవారి దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా అయితే హ్యాపీగా అయితే ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని వేల ఘటాలు లైన్గా ఉండి, అండ్ స్వీట్స్, సారీ అనమాట.
మనం ఘటం పట్టుకొని వస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా అడిగినా సరే ఇవ్వచ్చండి, ఎందుకంటే అమ్మవారే కదా. నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అయితే పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, అక్క ఘటం అంటే ఏంటి అని. ఎందుకంటే షార్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను కదా, సో అడిగారనమాట. ఘటం అంటే ఏంటో నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఓకే వాళ్ళు తెలియలేని వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఘటం అంటే ఒక మట్టి కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఒక అరటిపండు బూరె వేస్తారనమాట. కొంతమంది పంచామృతం వేస్తారు, అది వేయొచ్చు వేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బూరి అరటిపండు అయితే కంపల్సరీ అనమాట. పైన ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తారనమాట. దాని చుట్టూ వేప కొమ్మలు కానీ పువ్వులు అన్నీ చుడతారు, అదే ఘటం అనమాట. మనకి తెలంగాణలో బోనం అంటారు, మనకి ఇక్కడ ఆంధ్రాలో ఘటం అంటాం అనమాట. అలా తయారు చేసిన ఘటాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా అయితే భావిస్తారు. అంటే ఘటం పట్టుకున్నప్పుడు అమ్మవారు మన తలపైన ఉన్నట్టే అనమాట. మీలో ఎంతమంది ఈ ఘటాలు ఊరేగింపుకు వచ్చారు, ఎంతమంది అమ్మవారిని దర్శించుకున్నారు ఈ నెల రోజుల పండుగలో, కామెంట్లో చెప్తారు కదా. ఇక మనం మాట్లాడుకుంటూ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం కదా. ఇకపై మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, కేవలం అమ్మవారిని దర్శించుకోవడం మాత్రమే. వెళ్ళారండి. అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం, అమ్మవారికి ఘటాన్ని చూపించేసాము. ఇంకా మేమైతే బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఇందాక చెప్పాను కదా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఒక చోట అయితే పెట్టేస్తామని. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ లోపల రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనైతే ఘటాలు పెట్టేస్తారు. నేనైతే ఘటం పట్టుకొని వెళ్ళిపోతున్నాను. అమ్మవారిని అయితే దర్శించేసుకున్నాం కదా, మేమైతే ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఘటాలు వెళ్తున్నాయి. 3000 ఘటాలు అంటే మాటలు కాదు కదా. ఆ జనంలో ఆ ఒక్కపోతికి ఫుల్గా చెమటలు పట్టేసి అయితే బయటకు వచ్చాం. అండ్ దట్టు నా ఫేస్ పైన ఫుల్ ఆయిల్ అయితే ఒలిగిపోయింది కదా, మొత్తం అదైతే క్లీన్ చేశాను అనమాట. ఇక బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ చెట్టు దగ్గర అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది, అమ్మవారిని దర్శించుకున్నాం. వెనకనే పోతురాజ స్వామి కూడా ఉంటారనమాట, ఆయన కూడా దర్శించేసుకున్నాము. మీరు కూడా ఒకసారి దర్శించేసుకోండి. లాస్ట్ టైం కూడా ఇదే ప్లేస్ లో వచ్చావు. సో ఇదండి అమ్మవారి ఘటాల ఊరేగింపు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము ఇలా వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో అనకాపల్లి అమ్మాయి చిన్ను కూడా జాయిన్ అయిందనమాట. నేను వీడియో తీస్తుంటే వచ్చింది, సో తనతో కాసేపు మాట్లాడి మా వ్లాగ్ ఫినిష్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. బాయ్.